ఫుడ్ అయితే తీసుకోవట్లేదు. 4 రోజులు 5 రోజులు 4 రోజులు బాగానే ఉంటుంది. ఇంకా 5వ రోజు నుంచి అయితే బెంగ పెట్టేసుకుంటాను అనమాట. సో తీసుకొచ్చేస్తే నువ్వు రేపో ఎల్లుండో అన్నట్టు అంటున్నారు. ఇవాళ అయితే ఫోన్ చేసి గట్టిగా ఇచ్చేసాను మా అమ్మకి, ఇంకా తీసుకురావట్లేదు అని చెప్పేసి. తీసుకురా అంటే ఎందుకు అలాగా కాసేపు 4 రోజులు అయితే సర్దుకుంటావు కదా, కంగారు పడిపోతున్నాం ఎందుకని చెప్పేసి అమ్మ కూడా నన్ను తిడుతున్నారు అనమాట. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పాప చాలామంది అడుగుతున్నారు, పాప వచ్చేసింది అక్క ఇంకా రాలేదా, అలా ఎలా వదిలేస్తామని చెప్పేసి. నిజానికి నేను తీసుకొచ్చామని అంటున్నానండి, కానీ అమ్మ ఇంకా తీసుకురాలేదనమాట. నేను కూడా చాలా ఫోన్లు చేస్తున్నాను, ఒక 1 డే 2 డేస్ అంటున్నారు, కానీ అమ్మ ఇంకా తీసుకురాలేదనమాట. నేను కూడా ఇబ్బందిగా ఉన్నాను. చాలామంది అడుగుతున్నారు కదా అక్క వీడియోస్ ఎలా పెడుతున్నావు, పాప లేదంటున్నావు కదా అని చెప్పేసి. నేను పాతవి రికార్డ్ చేసి ఉంటాయి కదా, సో అవైతే అప్లోడ్ చేశానండి. అంతకు మించి ఏం కాదు. పాప అయితే అక్కడే ఉందన్నమాట, ఇంకా రాలేదు పాప అయితే మాత్రం. నేను కూడా వస్తే వీడియోస్ పెడదామనే చూస్తున్నాను, మీకు చెప్దామని, కానీ అమ్మ అయితే తీసుకురావట్లేదు అనమాట. నాకు కూడా ప్రస్తుతంగా అయితే నేను ఒక్కదాన్ని ఫ్రీగానే పడుకుంటున్నాను. పిల్లలిద్దరూ అయితే నిద్ర ఉండేది కాదు, కొంచెం పర్వాలేదు. కానీ అమ్మ ఇంకా తీసుకురాలేదు అనమాట. తీసుకొస్తానులే అని చెప్పి తీసుకురావట్లేదు. నిజానికి 2 పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. నిజంగా అన్నిసార్లు నేను చెప్తున్నానని కాదు, కానీ నిజంగా చాలా ఇబ్బంది ఉంటుంది. సో నేను ఇన్ని రోజుల నుంచి ఒక్కదానే హ్యాండిల్ చేసుకొస్తున్నాను. ఇంకా నాకు ఓపిక లేక, హెల్త్ కూడా బాగోక, నేను బాగుంటాను కదా వాళ్ళని చూసుకోగలిగింది, నేను బాగోక ఇంకా పాపనైతే అమ్మ తీసుకెళ్ళారనమాట. సో తీసుకొచ్చేస్తాను రేపో ఎల్లుండో అన్నట్టు అంటున్నారు. ఇవాళ అయితే ఫోన్ చేసి గట్టిగా ఇచ్చేసాను మా అమ్మకి, ఇంకా తీసుకురావట్లేదు అని చెప్పేసి. తీసుకురా అంటే ఎందుకు అలాగా కాసేపు 4 రోజులు అయితే సర్దుకుంటావు కదా, కంగారు పడిపోతున్నాం ఎందుకని చెప్పేసి అమ్మ కూడా నన్ను తిడుతున్నారు అనమాట. ఇంకా మా పాప కూడా 2 రోజులు బాగానే ఉందో, 3 డేస్ 4 డేస్. ఇంక ఇప్పుడైతే ఫుడ్ అయితే తీసుకోవట్లేదు. 4 రోజులు 5 రోజులు 4 రోజులు బాగానే ఉంటుందండి. ఇంకా 5వ రోజు నుంచి అయితే బెంగ పెట్టేసుకుంటుంది అనమాట. ఇంక ఫుడ్ తీసుకోవడం మానేస్తుంది. ప్రస్తుతంగా అయితే ఫుడ్ తీసుకోవడం మానేసింది అనమాట. మళ్ళీ బెంగ పెట్టేసుకుంది. అక్కడ పాప బాగానే ఉంటుంది, తనకేమీ ఇబ్బంది ఏమి ఉండదు. కానీ నా దగ్గర ఉన్న పాప మాత్రం బెంగెట్టేసుకుంటుంది. అంటే ఇద్దరు కలిసే ఉంటారు కదా, దానివల్ల బెంగెట్టేసుకుంటున్నాను అనమాట. అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు నేను. మీరు అడుగుతున్నారు, చాలామంది కామెంట్ చేశారు, ఇన్స్టాలో కూడా కామెంట్ చేశారు. సో అది గైస్ అమ్మ తీసుకురావట్లేదు అనమాట. అంత తీసుకురావడం వల్ల రాకపోవడం వల్ల నేను కూడా వీడియోస్ పెట్టట్లేదు. నేను కూడా యూట్యూబ్కి ఇన్స్టాకి కొంచెం 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చాను. వీడియోస్ ఉన్నవే అప్లోడ్ చేశాను తప్ప కొత్తగా ఇంకా ఎక్కువ లేనమాట ఫోన్తో. కానీ ఇంకా రెస్ట్లోనే ఉన్నాను. నేనైతే కొంచెం బాగానే సర్దుకున్నాను. మొన్నటికి ఇప్పటికి నా ఫేస్ చూసారా ఎలా ఉందో. మొన్న అయితే ఇంకా డల్ అయిపోయి ఇంకా నీరసం వచ్చిందనమాట. పిల్లల్ని చూసుకోవాలంటే మెయిన్ నిద్ర ఉండాలండి. నిద్ర ఉంటే చాలా అసలు నిద్ర ఉండడం వల్ల పిల్లలు మనం చూసుకోగలుగుతాం. నిద్ర లేకపోతే అస్సలు చూసుకోలేమండి పిల్లల్ని. అమ్మ మేము కూడా పెంచామమ్మ పిల్లల్ని, మేము అప్పట్లో 4 కన్నాము 10 మందిని కన్నాము అంటే అనేసి 100 మంది 100 కామెంట్లు పెడుతున్నారు కదా. అది అప్పుడు వేరండి, కానీ ఇప్పుడు వేరు. అప్పుడంటే ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు, ఉమ్మడి ఫ్యామిలీ అనమాట, అందరు కలిసి ఉండేవారు అనమాట. అప్పుడు మనం ఇంకో పని చేసుకున్న బేబీస్ని పిల్లల్ని చూసే వాళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, మనమే అన్నీ చూసుకోవాలన్నమాట. పిల్లల్ని, హస్బెండ్ని, మొత్తం ఇంటి పని, వంట పని, మొత్తం చెత్త చెదారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం పని ఉంటుంది, చిన్న ఇల్లే కదా పెద్ద ఇల్లే కదా, ఏం పని ఉంటుంది, 3 వెళ్ళిపోయాక పడుకోవడం. అప్పుడు ఉండేదేమో ఇప్పుడు కాదు గైస్. పిల్లలు చూసుకోవడం అంటే చాలా ఇబ్బంది. నేనేం అనట్లేదు మిమ్మల్ని, కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది, కానీ బ్యాడ్ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇవ్వకుండా నా మాలో మీరే ఇస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే నన్ను మంచిగా అర్థం చేసుకున్నారు. మీరు ఒక్కలే, అందరూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కొంతమంది అర్థం చేసుకునే మనసు ఉంటుంది, ఇంకొంతమంది అర్థం చేసుకోలేరు. మీరు చాలా వరకు నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను మంచిగా అర్థం చేసుకున్నారనమాట. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు అంటే 10 మంది 15 మంది ఇంట్లో ఉండేవారు. అప్పుడు 10 మంది ఏంటి 7 8 అలా కనేవారు అనమాట. ఇప్పుడు అలా కాదు, మనమే చూసుకోవాలి కదా. అప్పుడంటే మేము పెంచేసాం పిల్లల్ని, మాకు రాదా, మేము చూసుకోలేదా, మేము ఇంత పెద్దలు చేయకుండా పిల్లలు చేసేసామా అనేసి అంటున్నారు. కానీ ఒకేసారి ఒక బేబీని ఎదిగే టైంకి ఇంకొక సంవత్సరం వదుడికి ఈ పాప నడుస్తుంది, ఇంకో బేబీని అంటే పాలిచ్చే బేబీ కాబట్టి సరిగ్గా హ్యాండిల్ చేయొచ్చండి. అలా కాకుండా ఒకేసారి కవల పిల్లల్ని పెంచి చూడండి, రుచి వేరేగా ఉంటుంది అనమాట. నిజానికి నా వరకు వచ్చింది కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుస్తుంది. కొంతమందికి తెలియదు, ఎందుకంటే మేము పెంచేస్తాం పిల్లల్ని అంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ బేబీ కదా, ఒక బేబీ పెంచినప్పటికి ఇంకో బేబీ ఎదిగొచ్చేది. అంటే అప్పుడంటే కొంచెం గ్యాప్ వచ్చేది కదా, సంవత్సరం. నాకంటే ఇద్దరు ఒకేసారి. గాయత్రికి పిల్లలకి చాలా తేడా ఉంది కాబట్టి కొంచెం చూడగలుగుతున్నాను. అదే దగ్గర అనుకోండి, నేను చూడలేను కదా. మీరు కొంచెం అర్థం చేసుకుని మంచిగా మాట్లాడండి. పెట్టకపోయినా పర్వాలేదు, మీరు మంచిగా కామెంట్లు, కానీ బ్యాడ్గా మాత్రం అసలు పెట్టకండి అబ్బా. నిజంగా ఆ కామెంట్లు చూసేవాడికి నా బుర్ర
ఇంకా పాడైపోతుంది అనమాట. ఎందుకు ఇలా పెడుతున్నారు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ప్లీజ్ మంచిగా మాట్లాడండి. మీ పాజిటివ్గా మాట్లాడితే నేను కూడా మంచిగా పాజిటివ్గా చేస్తాను అనమాట. నాకైతే చాలా ఫ్రీ అయిపోయాను కదా, చాలా ఇబ్బంది లేదు ఇప్పుడు. ఏమీ నాకు ఫుల్గా హెడేక్ కూడా తగ్గిందనమాట. నా తలనొప్పికి నేను తిరగని హాస్పిటల్ లేదనమాట. మొత్తం ఇంకా గవర్నమెంట్ ప్రైవేట్గా అన్నీ చూపించేసుకున్నాను. నేను ఎక్కడా తగ్గలేదు. ఆటోమేటిక్గా రెస్ట్ ఉంటే మెయిన్ తగ్గుతుందని చెప్పేసి ఇంకా రెస్ట్లో పడ్డాక అప్పుడు కొంచెం తగ్గిందనమాట. ఒక పాప ఉంది కదా, ఒక పాపతో ఆడుకోవచ్చు కదా, ఇంకో పాప ఎందుకు అని చెప్పేసి 100 మాట్లాడుతున్నాను అనమాట. నిజానికి మా అమ్మ చూసుకుంటారు, ఇచ్చేయమని అంటారు ఎప్పుడు, నేను తీసుకెళ్ళిపోతాను కానీ నేనే విడదీయకూడదు అనేసి అన్నారని నేను విడదీయను అనమాట. ఎంత కష్టమైనా నేనే చూసుకుంటున్నాను. మా అమ్మ చూస్తారు కానీ నేనే పంపించను. అమ్మ రమ్మంటారు కానీ నేనే కదిలి వెళ్ళను అనమాట అక్కడికి. ఇంకా మా ఆయన కోసం, మా అమ్మాయి కోసం నేనే ఇక్కడ ఉండిపోయాను. నిజానికి ఎక్కడో అక్కడే ఉండాలంటారు కదా, నేనైతే మా ఆయన కోసం అయితే ఇక్కడ ఉండిపోయాను అనమాట. నీకే ఉండాలే అనేసి అంటది మా అమ్మ. 100 మాటలు అంటది. నీకే ఉండాలే, ఎక్కడికి పారిపోతాడు అలాగేలాగని 100 అంటది. కానీ ఎందుకో తెలియదు, కష్టమైన సుఖమైన మా ఆయన దగ్గర ఉంటేనే నాకు ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడే ఉండిపోయాను. మీరేమీ తప్పుగా అనుకోకండి. పాప రాగానే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నిజానికి అమ్మని తీసుకొచ్చామన్నాను, నేను కూడా బ్యాంక్ పెట్టుకున్నాను. అంటే ఎక్కువ రోజులు ఒక పాపతో ఏదో పిల్లలు లేనట్టు అనిపిస్తుంది అనమాట. నాకు ఇంట్లో ఇంకో పాప, 2 పిల్లలు ఉన్నా కానీ ఇంకా పిల్లలు లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 3 ఒకే అలవాటు అయిపోయారు కదా నాకు. అందుకని చెప్పేసి ఎందుకో లేరు అన్న బాధ ఎక్కువైంది. సరే అదంతా వదిలేసేయండి. పాప రాగానే మాత్రం పాప వీడియోస్ అయితే పెడతాను. 2 వీడియోస్ అయితే తీయట్లేదు. ఇంకా నేను ఇంట్లో ఫుల్ రెస్ట్లో ఉన్నాను. ఇంకా చాలామంది అన్నారు చూడలేకపోతున్నానంటే, నేను నాలో ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. నేను ఇంట్లో పని చేసుకోలేక, పిల్లల్ని చూసుకోలేక, నాకు నేను మంచిగా దాని కేర్ తీసుకోలేకపోతుంటే మళ్ళీ యూట్యూబ్ ఒకటి. కానీ ఇన్ని కష్టాల్లో యూట్యూబ్ అంత అవసరమా అనేసి చాలామంది కామెంట్లు పెట్టారు. అదేంటో నాకు తర్వాత అనిపించింది, అవును నాకు అంత అవసరమా, ఇప్పుడు నేనే ఇంత స్ట్రెస్లో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, పిల్లలు చూసుకుంటాను, అంత యూట్యూబ్ అంత అవసరమా అంటావా అని అనిపించింది. కానీ ఎక్కడ ఆపలేదు. ఎంత కష్టమైనా యూట్యూబ్ కూడా రన్ చేశాను. నేను చేసినందుకు మీరందరూ మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఇంత తక్కువ టైంలో ఇంత మంచిగా నన్ను తీసుకున్నారంటే, నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే అంతా మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే. మీరందరూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద, నా పిల్లల మీద, అందరి మీద ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ అందరి దయ వల్ల. సో పాప రాగానే అయితే మాత్రం వీడియోస్ అయితే పెడతాను. అమ్మ తీసుకొస్తాను రేపు ఎప్పుడు. నేను ఇవాళ ఫుల్గా ఫోన్లో ఇస్తాను అనమాట. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలుసా గైస్, ఫోన్లో అక్కడికి వెళ్ళారు. ఏంటి మాట్లాడుతుంటే, పాపను తీసుకొస్తావా తీసుకురావా, మా ఆయన పంపించమంటావా అని చెప్పేసి మా అమ్మతో గొడవడినట్టు మాట్లాడాను నేను. కానీ మా అమ్మ మేము రాము మేము షికార్కి వెళ్తున్నాము, మేము ఫంక్షన్లో ఉన్నాము ప్రస్తుతానికి అని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు గైస్. మా జానుగాని తీసుకెళ్ళి ఫంక్షన్ భోజనాలకు వెళ్ళింది అమ్మ అయితే మాత్రం. వాళ్ళు మంచిగా తిరుగుతున్నారు. నిజానికి ఒక పాప ఉంటే నేను కూడా బండి మీద వెళ్ళేటప్పుడు చక్కగా పట్టేసుకునేదాన్ని అనమాట. ఇద్దరు అనుకోండి, ఇంకా మధ్యలో అటు ఒకటి ఇటు ఒకటి వేసి కూర్చుని ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు ఇంకా దారుణంగా పట్టుకునేదాన్ని గైస్. ఇంక ఇలా వేసుకొచ్చేదాన్ని అనమాట. ఈ గ్యాప్లోనేమో బుర్ర పెట్టేదాన్ని, ఇలా కాలు పెట్టేదాన్ని, ఇలాగనమాట ఇలా మోసేదాన్ని. ఇప్పుడు కొంచెం వాళ్ళు తలనెల పెడుతున్నారు, నడిచేస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు కూడా, అక్క మీ పాప ఏజ్ ఎంత అని చెప్పేసి. 1 year అయితే కంప్లీట్ అయింది గైస్. నిజానికి బర్త్డే వీడియోస్ అవన్నీ పెట్టాలి కానీ పెట్టలేదు. సో ఈసారి నుంచి అయితే కొంచెం వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయలేదన్నమాట. ఎడిట్ చేసి కూడా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను చూడండి. చాలామంది అడుగుతున్నారు, అక్క ఫీడింగ్ ఇస్తున్నారా లేకపోతే బఫెలో మిల్క్ మీ ఫీడింగ్ ఇస్తున్నారా అని చెప్పేసి అడిగారు. నిజానికి పాలు మానిపించడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి గైస్. నిజంగా పాలు అయితే అస్సలు మానట్లేదు అనమాట. నిజంగా నేను నిజానికి తీయాల్సిన వీడియో తీయలేదు. అటోకలు ఇటోకలు మధ్యలో పడుకుంటారు. ఇంకలాగా అటోకలు ఇటోకలు పడుకుంటారు. ఇంకా ఎవరు కావాలంటే వాళ్ళకి పక్కకి తిరిగేలా పాలు ఇచ్చేయడమే, మళ్ళీ ఇటుపక్క తిరిగి ఇటుపక్క పాలు ఇవ్వడం అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. పాలు మానిపించితే బెటర్ అని అనుకుంటున్నాను. 1 year అయితే అయ్యింది కదా, నాకు కూడా కొంచెం అసలు నిద్ర ఉండట్లేదు. మెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అందువల్ల ఫీడింగ్ మానిపించడానికి ఏమైనా టిప్స్ ఉంటే కొంచెం చెప్పండి నా కోసం. అయితే మాత్రం మా వాళ్ళు అసలు మానట్లేదు. మా అమ్మ తిడుతుందనమాట. వాళ్ళు ఎంత ఉన్నారు మానిపించడానికి, వాళ్ళు అసలుకే అరిపేదల్లా ఉన్నారు కదా పిల్లలు, పాలేం మానిపించేస్తామని చెప్పేసి. మన పాలు నా ఫీలింగ్ ఏంటంటే, పాలు మానిపించేస్తాను కదా, వేరే పాలు తాగుతారు, వేరే ఫుడ్ ఏదైనా తీసుకుంటారు. పిల్లలకి పాలు బాగా ఎడిట్ అయిపోయారు గైస్. అంటే నా పాలు ఏమి అవ్వట్లేదు. చిన్నప్పటి నుంచి బఫెలో మిల్క్ అయితే ఇస్తున్నాం అనమాట. చాలామంది అడుగుతున్నారు ఏ ఫార్ములా మిల్క్ అని చెప్పేసి. నిజానికి ఏ ఫార్ములా వాడలేదండి. ఫస్ట్లో మాత్రం ఫార్ములా వాడాము.
ఇంకా ఇంటికి వచ్చాక మాకు పాల కేంద్రం గేదె పాలు దగ్గరలో ఉంటాయన్నమాట. ఇంక ఫార్ములా ఎందుకు అనేసి అన్నట్టుగా అమ్మ ఫార్ములా ఉండగానే ఈ మిల్క్ అలవాటు చేశారు. ఇంక ఈ మిల్క్ పడిని బాగానే ఉందని చెప్పేసి ఇంకా ఫార్ములా ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా ఇవైతే పట్టించనమాట. ఇప్పటికి అవే తాగుతారు గేస్ గేదె పాలు అండ్ నావి 2 పడతాను. ఇంక మార్నింగ్ టైంలో డే టైంలో ఇంకా ఇడ్లీ రైస్ ఇంక ఇవన్నీ పెడతాను అనమాట. సో ఫుడ్ రొటీన్ కూడా చేస్తాను. చాలామంది అడిగారు ఏం పెడతారు ఏంటక్క, నాకు టైం లేక వీడియోస్ చేయలేక నేను సరిపోక చేయడం మానేశాను అనమాట. ఈసారి అయితే ఫుడ్ వీడియోస్ అన్నీ పెడతాను. ఏం ఫుడ్ పెడుతున్నాను ఏంటి అని చెప్పేసి మన వాళ్ళు అసలు అరిపేదల్లో ఉన్నారు. చాలామంది 1 year అంటే కూడా నమ్మట్లేదు అనమాట. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఉన్నారు కదా, కొంచెం వీక్గా పుట్టారు కదా, అందుకని చెప్పేసి పెట్టట్లేదు అనమాట. ఇంకా ఫుడ్ వీడియోస్ అవి ఇవి పెడతాను, ఏం పెడుతున్నాం ఏంటి అని చెప్పేసి. సో ఇలా జరిగిందనమాట. పాప రాగానే మాత్రం ఫుడ్ వీడియోస్, డే వ్లాగ్, నైట్ రొటీన్, వాళ్ళు ఎలా పడుకుంటారు ఏంటి అనేది అన్ని వీడియోస్ రికార్డ్ చేసి పెడతాను. మీకైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అక్కడ ఏమేమి చేయాలి, పిల్లలకి ఏం ఫుడ్ పెడతాను అంటే ఏమేమి ఎలా చేయాలి, ఎలా పెట్టాలి పిల్లలకైనా నాకు కూడా కొంచెం తెలియదు కాబట్టి మీకు ఎలా తెలిస్తే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. సో నాకు మాట్లాడడం కూడా రావట్లేదు, కొంచెం తడబడుతున్నాను అనమాట. ఇది ఇలా ఉంది. బేబీ రాగానే మాత్రం ఇవాళైతే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళు బాగానే తిరుగుతున్నారు అటు ఇటు. మేమే ఇక్కడ ఉండిపోయాం అనమాట. మేము కూడా మొన్న వెళ్ళామనుకోండి, వీడియో కూడా పెట్టాను కదా, డల్ అయిపోయిందని చెప్పేసి ఇంక బయటికి వెళ్ళి పిల్లలకి ఇంకా ఏం కావాలో కొనేసి తీసుకొచ్చాం అనమాట. బయట తీసుకెళ్ళి ఇంక మేము ఇంక పాప ఇద్దరు ఉంటే తీసుకెళ్ళాం కావదులండి, అంటే వెళ్ళడం మానేసాను అనమాట. నాకు కూడా ఎత్తుకోలేకపోతున్నాను బ్యాక్ సైడ్ కూర్చొని, బ్యాక్ పెయిన్ ఒకటి వచ్చేస్తుంది అందుకని చెప్పేసి తీసుకెళ్ళడం మనిషిని. ఇంక ఎలాగో పాప లేదు కదా, ఇంకో పాపే కదా, ఒక చేతితో పట్టుకోవచ్చులే అన్నట్టుగా తీసుకెళ్ళాము మనం బయటికి అయితే మాత్రం. ఇంకా అలా జరిగింది. సో అది కూడా నేను షార్ట్లో పెట్టిన ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై గైస్.